దైవత్వ విషయంలో కూడా వాళ్ళు 100% ముగ్గురు సమానమే, అది నిత్యత్వం. కానీ సంకల్పానికి వచ్చేటప్పటికి పాత్రలు కనిపిస్తున్నాయి. మన ఇంట్లో ఎలాగైతే మన నాన్న, మనము, మన బిడ్డలు కనబడుతున్నారు, వాళ్ళ పనుల్లో పాత్రలు వేరువేరుగా కనబడుతున్నారు, కానీ వాళ్ళ ముగ్గురు ఒకటే అంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. అదేంటంటే తండ్రి కుమారుడుగా, కుమారుడే ప్రభువైన యేసుక్రీస్తు వరకు వచ్చారనేది 100% తప్పు, అది మీరు నమ్మొద్దు. త్రియేక దేవుడు అంటే తండ్రి కుమారుడుగా, కుమారుడే పరిశుద్ధాత్మగా వచ్చాడనేది తప్పు. ఆ సిద్ధాంతం కూడా లోకంలో ఉంది, అది లేదు బైబిల్లో. ముగ్గురు దైవత్వం కలిగిన వారు, ముగ్గురు సృష్టిని చేసినట్టుగా ఉంది, ముగ్గురు యెహోవాలనే పేరు ఉంది, ముగ్గురికి దేవుడని పేరు ఉంది, ముగ్గురికి ఉన్నవాడు అని ఉంది, ముగ్గురికి ప్రభులు అని ఉంది, ముగ్గురికి రాజులకు రాజు అని ఉంది. ఇవన్నీ ముగ్గురికి ఉన్నాయి, కానీ ఆ ముగ్గురు కలిపి ఒక్కడే దేవుడు, అది బైబిల్ చెబుతుంది. బోల్డ్ ఆధారాలు ఉన్నాయి.